స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 107వ జన్మదిన సందర్భంగా ఆమెకు ఘనమైనటువంటి నివాళులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రెవెన్యూ శాఖ మార్చులు ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్కరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారి మనోభావాల నుంచి, ఇందిరాగాంధీ గారి నుంచి వచ్చినటువంటి సూచనలని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు ఏంటంటే, ఇందిరాగాంధీ గారు ఏదైతే అట్టడుగు వర్గాల కోసం, సమాజం కోసం, అలానే సాంకేతిక విప్లవం కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, మహిళల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు। ప్రపంచంలోనే ఒక తెగువ కలిగినటువంటి మహిళ, ప్రపంచంలోనే ధైర్యశాలిగా ఆ రోజున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే చాలా సమర్థవంతంగా ఇంత పెద్ద భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఘనత ఒక మహిళా నాయకురాలుగా ఇందిరాగాంధీకే దక్కుతుంది। దాన్ని తీసుకొని ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తిని గాని, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని, ఆమె పేద ప్రజలు అట్టడుగు వర్గాల వారికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ముందు తీసుకునేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు గాని, ఇందిరమ్మ రాజ్యం గాని, ఇందిరా మహిళా శక్తి గాని, మరి ఏదైతే పేద మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారి ఆలోచనల నుంచి వచ్చాయి। దాని తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని కూడా తీసుకొచ్చారు। రాహుల్ గాంధీ గారు కూడా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితుల అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం సూచనలు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయేటువంటి సందర్భంలో ఇందిరమ్మ రాజ్యం కోసం, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇందిరాగాంధీ ఆలోచనలతోటి పేద ప్రజల అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా మన ఇందిరమ్మకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉంది।